ఓకే, ఆయన డబ్బులు పెట్టి సినిమాలు తీస్తారు కానీ స్పీచ్లు మాత్రం ఇవ్వరు. అండ్ ఇప్పుడు మా హీరోయిన్ కామాక్షి భాస్కర్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ర్యాగింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లీ మీడియా అందరికీ థ్యాంక్ యూ అండి. చాలాసేపటి నుంచి నుంచొని లైవ్ని ఇస్తున్నారు ఆడియన్స్కి. అండ్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్కి హరీష్ సార్ అండ్ విజయ్ సార్ అండ్ ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. అందరూ ఆల్రెడీ అన్నీ మాట్లాడేశారు. వి థ్యాంక్ ద డైరెక్టర్, వి థ్యాంక్ ద రైటర్, డిఓపి భీమ్స్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ హీరో నరేష్ గారు, ప్రొడ్యూసర్ చిట్టూరి గారు, పవన్ గారు, ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్యూ, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ మహి. నేను పర్సనల్గా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది నా పర్సనల్ టీమ్ అనుష అండ్ సాగర్. పాపం వాళ్ళే బ్యాక్ ఎండ్లో చాలా కష్టపడతారు. సో దే డోంట్ గెట్ ది ఎనఫ్ క్రెడిట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూ గైస్ ఆర్ హియర్. చాలా మాట్లాడాలండి. I think before I talk about this film, I want to talk about myself. Being a doctor, మీ అందరికి తెలుసు, పొలిమేరా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పుకున్నాను నేను దట్ ఐఎమ్ ఎ డాక్టర్. అండ్ ఆ ప్రొఫెషన్ వదిలేసి ఒక మోడలింగ్ చేసుకుంటూ డాక్టర్గా జాబ్ చేసుకుంటూ ఆడిషన్స్ ఇస్తూ somehow I ended up being in పొలిమేరా. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ అనిల్ గారు అందరికన్నా ముందుగా. హీఈస్ నాట్ జస్ట్ డైరెక్టర్ ఆర్ రైటర్ ఈ ఫిలింకి, హీఈస్ అ వెరీ 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 డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మా జర్నీ 2020లో పొలిమేరా 1 ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ నేను ఓపెన్గా చెప్పేయచ్చు, దట్ ఫిలిం వాజ్ ప్రొడ్యూస్డ్ విత్ 80 lakhs. సో 80 lakhsతో ఒక ఫిలిం చేస్తే ఎలా ఉంటుందన్న సెట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్గా. అండ్ ఆయన టీంలో సార్ నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ యువర్ డైరెక్షన్ టీమ్ అని అడిగి సో నేను ఆయన డైరెక్షన్ టీంలో జాయిన్ అయ్యాను. సో అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ హీస్ సచ్ అ కైండ్ పర్సన్. ఎందుకు నేను డియర్ ఫ్రెండ్ అని అన్నారంటే, I still remember పొలిమేరా 1 రిలీజ్ తర్వాత we were still jobless, both of us, బికాజ్ ఆయన డాక్టరే నేను డాక్టరే. ఆ జాబ్ వదిలేసి ఉంటే ఇండస్ట్రీలోనే ఉండాలి, లేకపోతే ఏం చేయకూడదు అని ఫిక్స్ అయ్యి there were days where we both were like, మీ పాకెట్లో ఎంత ఉంది, నా పాకెట్లో ఇంత ఉంది, ఓకే రేపు బండికి పెట్రోల్కి వచ్చేస్తాయి డబ్బులు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వీ హ్యాడ్. సో చాలామంది ఇంటర్వ్యూస్లో, ప్రమోషనల్ ఈవెంట్స్లో అందరూ అడుగుతూ ఉన్నారు, అనిల్ గారు ప్రతి సినిమాలో మీరు ఎందుకుంటారు అనేసి. బికాజ్ ఏమీ లేని టైం నుంచి మేము ఇద్దరం కలిసి ఉన్నామండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద రావడానికి కూడా రీజన్ ఆయనే. సో ఆ టైం నుంచి నేను ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని, ఒక ప్రొఫెషన్ వదిలేసి దీనిపైన ఇంత ప్యాషనెట్గా నేను ట్రావెల్ చేస్తున్నానని ఆయనకు తెలిసి, అండ్ ఆల్సో ఆయన డైరెక్షన్ టీంలో ఉన్నందుకు ఒక 5 years కలిసి జర్నీ చేస్తూ వచ్చాము. సో హీ హ్యాస్ సీన్ మై ఎఫర్ట్, మై హార్డ్ వర్క్. అండ్ నాకే ప్రివిలేజ్ లేదండి ఇండస్ట్రీలో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్ ఆర్ ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చాను. సో అలాంటి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అనిల్ విశ్వనాథ్ గారు. సో నా వరకు he is my Rajamouli, he is my Sukumar, and he is my whatever great director names you would want to call. So ee platform మీద నేను నిలబడడానికి the first person ఆయన, and the second person I have to thank my producer శ్రీనివాస్ చిట్టూరి గారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మనం అందరం we got conditioned to see heroines in certain way. ఇలా హీరోయిన్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఎక్కడో తెలియకుండా మనకి ఇయర్స్ తరబడి ఒక కండిషనింగ్ అయితే అయిపోయింది. ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ అండి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చాలా గట్టిగా అనుకున్న విషయం ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు ఫిట్ ఇన్ టు ఎనీ ఫ్రేమ్స్ ఆర్ ఎనీ స్టీరియోటైప్స్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఐ వాంట్ టు బ్రేక్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ నో ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు, అండ్ ఇట్ ఈస్ నాట్ అ ఈజీ జర్నీ. దర్ ఇస్ అ లాంగ్ వే టు గో.
and it's going to be tough, but I'm tougher. సో దానికి ఒప్పుకొని చిట్టూరి గారు ఈ మూవీలో నాకు ఓకే లెట్ హర్ ప్లే ద లీడ్ అని ఒక అవకాశం ఇవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. సో ఐ షుడ్ డెఫినెట్లీ ఐఎమ్ ఇండెటెడ్ టు హిమ్. వెరీ సీ థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ సార్ ఇద్దరు వాళ్ళు ఎవరి గురించి చెప్పినా అది ఇద్దరు గురించి అండి. దే ఆర్ లైక్ బ్రదర్స్. సో పవన్ గారు, చిట్టూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ ప్లే ఆరాధన అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ థర్డ్లీ ఐ వాంట్ టు థ్యాంక్ అల్లర్ నరేష్ గారు. ఇంకా ఆయన గురించి స్టార్ట్ చేస్తే నేను ఫ్యాన్ గర్ల్ మూమెంట్లోకి వెళ్ళిపోతాను. బికాజ్ యూ కెన్ నేమ్ ఎనీ ఆఫ్ హిస్ ఫిలిం, ఐ హ్యావ్ వాచ్డ్ ఎవ్రీథింగ్. సో ఈవివి గారితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ అయితే రాదు, కానీ హిస్ సన్ వర్కింగ్ విత్ హిమ్ ఇంకా ఆయనతో వర్క్ చేశానన్న ఫీలింగ్లో ఉంటాను నేను. హిస్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్. నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు నా ఎక్స్పీరియన్స్ ఆర్ నా ఏజ్. బట్ ఐవ్ ఆల్వేస్ అడ్మైర్డ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ రోల్స్ హీ పిక్డ్. ఒక కామెడీ యాక్టర్ అని ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ హీ ఆల్వేస్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో I keep on telling him that how much I like his other films apart from comedy films. Comedy films andarki nachtayi, but టాలెంట్ని, యాక్టింగ్ని, క్రాఫ్ట్ని చూపించుకునే ఫిల్మ్స్ కొన్నే ఉంటాయి. సో అలాంటి ఫిల్మ్స్ ఆయన చాలా చేశారు. ప్రాణం కానివ్వండి, లేకపోతే శుభప్రదం, విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం. సో చాలా ఫిల్మ్స్ ఉన్నాయి విచ్ ఐ రియలీ ఎంజాయిడ్. డేంజర్. So I like all his films. Working next to him, సో ఎవ్రీడే నాకు కుదిరినప్పుడల్లా, అంటే ఆయన చాలా మితభాషి, మీరు కామెడీ ఫిల్మ్స్ చూసి ఆయన బయట కూడా అంత హైపర్ ఉంటారని అనుకోవద్దు. హీఈస్ వెరీ కామ్ అండ్ కంపాషనేట్ అండ్ కంపోజ్డ్ పర్సన్. సో నాకే కొంచెం ఎందుకు అంటే నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ మాట్లాడడానికి. సో ఎందుకు మాట్లాడడం అన్నట్టు నేను సైలెంట్గా ఉండేదాన్ని, కానీ మాట్లాడిన ప్రతిసారి ఐ యూస్ టు పోక్ హిమ్. సార్ కే విశ్వనాథ్ గారితో వర్క్ చేశారు కదా, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? పెద్ద వంశీ గారితో చేశారు కదా, ఆ మూవీ ఎలా చేశారు, ఈ సీన్ ఎలా చేశారు? సో ఆయన పాపం తిట్టుకొని ఉంటారు లోపల. బట్ ఐ ఎన్వీ యూ బికాజ్ యూ హ్యావ్ వర్క్డ్ విత్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్. అండ్ ఐ థింక్ కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకున్నాను సార్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, వీళ్ళతో యాక్ట్ చేయాలి, ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలని. సో ఐ కెన్ హ్యాపీలీ మార్క్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ 3 మెంబర్స్కి నేను డెఫినెట్లీ రుణపడి ఉంటాను. బికాజ్ ఈ ఆపర్చునిటీ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. బికాస్ మీ అందరు నన్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఒక సైడ్ క్యారెక్టర్తో స్టార్ట్ చేశానండి నా కెరియర్. యాజ్ ఐ సెడ్, ఐ డెంట్ నో ఎనీబడి, ఐ డెంట్ హ్యావ్ ఎనీ మేనేజర్స్ ఆర్ నథింగ్. నా ఎడ్యుకేషన్ నాకు బ్యాక్ బోన్ అని నేను చెప్పుకోవచ్చు. సో దట్ గేవ్ మీ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. అండ్ ఎందుకు చేయలేను, అది గర్వం అనుకోండి, పొగరు అనుకోండి, లేకపోతే స్ట్రెంగ్త్ అనుకోండి, ఎందుకు చేయలేను అనే ఒక పట్టుదలతో నేను 2019లో నా జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ 2025 ఐఎమ్ హియర్. సో అండ్ మై డైరెక్టర్ నాని చెప్పినట్టే వీ బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 2020. సో ఐ కెనాట్ ఒక డైరెక్టర్ గురించి మాట్లాడినట్టు మాట్లాడలేను, కానీ యాజ్ అ ఫ్రెండ్ ఐ హ్యావ్ సీన్ యువర్ స్ట్రగుల్. అండ్ ఫైనలీ వేర్ ఆర్ యూ? దిస్ ఇస్ యువర్ డే. సో నాని, యూ హ్యావ్ లాంగ్ ఫ్యూచర్. అండ్ ప్రతి ఫిలింలో నన్నే క్యాస్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. అండ్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బీమ్స్ గారు సార్, ఎక్కడ సార్? సార్, సో ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ మ్యూజిక్. ఐఎమ్ అ బిగ్ మ్యూజిక్ లవర్. కాస్త కూస్తో మ్యూజిక్ నేర్చుకున్నాను చిన్నప్పుడు, బట్ మొత్తం కాదులేండి. సో ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ మ్యూజిక్. ఐ రియలీ ఎంజాయ్డ్ ది పాథోస్ ఈ ఫిలింలో, ఎస్పెషలీ దట్ సెకండ్ చరణం, ఇందాక సార్ చెప్పిన చరణం చాలా ఎవ్రీబడి ఇన్ మై ఫ్యామిలీ వర్ ఆల్సో లైక్ ఎంజాయింగ్ ద సాంగ్. లూప్లో ప్లే అవుతుంది ఇంట్లో.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ ఆరాధన అండ్ కార్తిక్. నా లైఫ్లో ఐ థింక్ దిస్ ఈస్ మై సెకండ్ ఫిల్మ్, సాంగ్స్ ఉన్న ఫిల్మ్. సో దిస్ విల్ డెఫినెట్లీ బీ మై ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ స్టిల్ రిమెంబర్ 2023లో అనుకుంటా మీకు బలగంకి యూ హ్యాడ్ ఫిల్మ్ ఫెస్ట్ అవార్డ్ వచ్చింది దాదాసాహెబ్. సో అప్పుడు నేను అనిల్ గారు వీ వర్ సీయింగ్ ఆన్ ఫోన్. సో వన్ డే విల్ హ్యావ్ టు వర్క్ విత్ హిమ్ అని అనిల్ గారు అన్నారు అండ్ ఇట్ హ్యాపెండ్. ద వెరీ నెక్స్ట్ ఇయర్ ఐ వన్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్. సో అప్పుడు కూడా వీ వర్ లైక్ లాస్ట్ ఇయర్ బీమ్స్కి వచ్చింది అని అన్నారు. సో ఇట్ వాజ్ సచ్ అ కోఇన్సిడెన్స్. Thank you so much for being part of this film and I cannot thank you enough. And also Ramesh garu, DOP garu. Where is he? Thank you so much అండి. చాలా ఫార్మల్గా అనిపిస్తుంది ఇలా మాట్లాడుతుంటే బికాస్ 2022 నుంచి మా జర్నీ. సో సెట్లో కూడా ఏదో ఒక అన్నతో మాట్లాడినట్టు ఆ ఫీలింగ్లోనే ఉంటాను. ఏదో డిఓపి అన్న ఒక ప్రొఫెషనల్ ఫీలింగ్ లేదు, విచ్ ఐ షుడ్ ఇంబైబ్ అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అంతకన్నా ఎక్కువ చెప్పలేను. యూ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. సో 21st ఆడియన్స్ అందరూ చూస్తారు మీ వర్క్. అండ్ మహి ఈజ్ ది కాస్ట్యూమ్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్సో మై పర్సనల్ స్టైలిస్ట్ అండ్ షీఈ్ మోర్ లైక్ అ సిస్టర్. సో సారీ సమ్ ఇన్సైడ్ జోక్స్. ఇద్దరు జస్ట్ కాంటాక్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఏదో జోక్ చెప్తుంది అప్పుడు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ లైఫ్ టు మై క్యారెక్టర్, నాట్ ఓన్లీ మై క్యారెక్టర్, ఆల్ ది క్యారెక్టర్స్. అండ్ ఇంకెవరైనా టెక్నీషియన్స్ని మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ అండి. అండ్ ఆల్ ది పోస్ట్ ప్రొడక్షన్ సివి రావ్ గారు అండ్ ద టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ డెఫినెట్లీ బిలీవ్ అండ్ ఐ నో November 21st 12A రైల్వే కాలనీ మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. స్క్రీన్ ప్లే వైజ్, స్టోరీ వైజ్ అండ్ యాక్టింగ్ వైజ్, సో మ్యూజిక్ వైజ్ అన్ని విధాలుగా డెఫినెట్గా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు కమ్ టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్ దట్స్ ఇట్. సీ యూ ఆల్ ఆన్ 21st. థ్యాంక్ యూ.